ప్రభుత్వము, పర్యావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. ఎట్లా పెరిగింది అని అంటారు. మేము దాదాపుగా ఈ ఈ ఈ మధ్య కాలంలో ఏవైతే 2015 నుంచి 2023 కాలంలో దాదాపుగా 270 కోట్ల మొక్కలు నాటినాం. ప్రతి పల్లెకు పల్లె ప్రకృతి వనం పెట్టినాం. పల్లె ప్రకృతి వనము, పల్లె నర్సరీలు, ఏ రోడ్డు మీద ఎక్కడికి పోయినా కూడా చెట్లు పెంపకము. అంటే ఇట్లా చూసుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచాలి, గ్రీన్ కవర్ ని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా ఉండాలి, పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటగా హైదరాబాద్ లో ఆక్సిజన్ పార్కులు పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. దాంట్లో ఎలాంటి శశపిషలు లేవు. పాపం వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాలి, దాంట్లో ఏం అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే కాళేశ్వరం అనేది ఈ భారతదేశంలోని ఇంజనీరింగ్ వ్యవస్థకు, అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఇందాక రుచిత్ గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలకు ఆద్యులు వాళ్ళు. అంటే భూమి ఎక్కడ ఉందంటే పైన ఆకాశంలో చూపించి ఇదే భూమి అని చెప్పేసి హిట్లర్ కూడా ఆశ్చర్యపోయే విధంగా, అంటే గోబెల్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు. వాళ్ళు ఏదైనా కాళేశ్వరం కూలేశ్వరం వాళ్ళకి ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడగలుగుతారు. కానీ అదే కాళేశ్వరం నుంచి ఈరోజు హైదరాబాద్కి జలాలు వస్తున్నాయి. అదే కాళేశ్వరం నుండి కరీంనగర్, మెదక్, అదే విధంగా మన నల్లగొండ, సూర్యాపేట లాంటి జిల్లాలకు నీళ్ళు వచ్చి రైతులు వాళ్ళ దాహము వాళ్ళతో పాటు పంటను పండించుకొని, ఇందాక రుచికి చెప్తున్నట్టుగా 2015 కంటే ముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో అది భారతదేశానికి ధాన్య భండాగారం కాదండి. 2015 తర్వాత భారతదేశానికి ధాన్యాన్ని భండాగారాన్ని తయారు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. సో నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ ఆన్ హెచ్సియు. నేనేమంటున్నా, హెచ్సియుకు సంబంధించినటువంటి భూములు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని క్లోజ్ చేసేసిండు, దాన్ని క్యాన్సిల్ చేసేసిండు. దెర్ ఈజ్ నో క్వశ్చన్ అనమాట. ఇంకా ఈ భూములు ఉండే అక్కడ ఇచ్చినటువంటి భూములు, ఏదైతే గోపన్పల్లిలో ఇచ్చినటువంటి భూములు, టాటాకి సంబంధించినటువంటి ఎనర్జీ కానీ, టాటా ఇన్స్టిట్యూట్ సంబంధించింది వాళ్ళు కానీ, లేకపోతే ఎన్ఐబి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు పూర్తిగా కూడా 397 ఎకరాలు. ఆ ఎకరాలు భూమి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏ భూములు లేవు, అక్కడికి దానికి ఆల్టర్నేట్ గా ఇచ్చినాము అనేది కానే కాదు. ఒకవేళ నిజంగా ఇదైతే ప్రభుత్వ భూములు కావు, ప్రభుత్వ భూములే అనుకుందాం. ప్రభుత్వ భూములు ఉంటే హెచ్సియుకు అనుబంధంగా ఉన్నటువంటి ఈ భూముల్లో హెచ్సియుకు సంబంధించినటువంటి విస్తరణ కానీ, హెచ్సియు డెవలప్మెంట్ కానీ, హెచ్సియుకు సంబంధించిన శాస్త్ర సాంకేతిక రంగానికి డెవలప్ చేయడానికి వాడాలే కానీ నువ్వు ప్రైవేట్ కు డెవలప్ చేసేస్తా, మేము నువ్వు చేయలేదా మేము చేస్తాం. మీకు ఎందుకు వచ్చిరండి అధికారంలోకి? దేని కొరకు వచ్చిరండి? మీకు ప్రజలు దేని కొరకు ఓట్లేసి గెలిపించారు? గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చెప్తా విజిత గారు, మీకు చాలా బాగా తెలవాలి. ఎవడబ్బా సొమ్మాని అమ్ముతున్నావు కేసీఆర్? భూములు ఎవడబ్బా సొమ్మాని అమ్ముతున్నావు? రేపు భవిష్యత్తు తరాలకు ఏం కావాలి? మా పిల్లలు మేము చచ్చిపోతే, ముసలిగా చచ్చిపోతే ఏడబెడతాం. రేపు ఏదైనా కొత్త పాఠశాల కట్టాలన్నా, కళాశాల కట్టాలన్నా, ఏదైనా యూనివర్సిటీ పెట్టాలంటే మాకు భూములు లేకుండా పోతున్నాయి, కనీసం శ్మశాన వాటిక లేకుండా చేస్తున్నాం. కేసీఆర్ ని ఖబర్దార్ అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిత భూములు ఎట్లంతో అసలు ప్రభుత్వ భూములు అయ్యే జాగిరా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన భూమి ఎందుకు అమ్ముకుంటున్నారు? అర్ధరాత్రి దొంగలు కాబోయినట్టుగా అర్ధరాత్రి పోయి దాడి చేయడం ఎందుకు అని నేను అడుగుతున్నా. రాజు గారు, ఇక్కడ ప్రభుత్వ భూములు అమ్ముతుంది అని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? వై నాట్ అండి? అక్కడ అభివృద్ధి డెవలప్మెంట్ కి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే ఉద్దేశమే తప్ప అమ్మే ఉద్దేశం కానీ డెవలప్మెంట్ అంటే నిర్వచనం చెప్తారా అండి? డెవలప్మెంట్ అంటే దేనికి డెవలప్మెంట్? తద్వారా 5 లక్షల మందికి మీరు ఉపాధి వస్తుందని చెప్పింది కూడా. నేనేమంటున్నాను, డెవలప్మెంట్ అంటే హెచ్సియు భూముల్లో నీకు ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి అక్కడ వచ్చి సిటీని డెవలప్ చేయొచ్చు కదా. నేను ఎందుకు హెచ్సియు భూముల దగ్గరనే 400 ఎకరాల భూములు ఇంత అమౌంట్ కానీ డైరెక్ట్ అమ్మేస్తున్నారు కదా, అది ఎక్కడ భూములు అంటున్నారు? నేనేమంటా, ప్రభుత్వ భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడిపే అసమర్థ పాలన నీ దగ్గర ఉంది అని అంటున్నాము. ప్రభుత్వ భూములు అమ్మడం ఏంది అంటున్నాము. అమ్ముడు అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు. మీరు దయచేసి మళ్ళీ ఇది ఒక కొత్త కోణం తీసుకొని మీరు మళ్ళీ ఇదే మీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏదైతే ఈ డ్రామాలు చేస్తారో అదే ద్వారా మీరు కూడా నడవద్దు. ఎందుకంటే మీరు ఒక విద్యార్థి నాయకుడు, మీరు కూడా కొద్దిగా 400 ఎకరాలలోనే ఎందుకు డెవలప్మెంట్ అనేది తప్పు వ్యాఖ్యానం. ఎందుకంటే దాని చుట్టుపక్కలనే ఒక మైక్రోసాఫ్ట్ ఉంది, యుఎస్ కాన్సులేట్ ఉన్నది. హలో, నేను ఆన్లైన్ లో ఉన్నానండి, మధ్యలో మాట్లాడతాం కాదు. నేను మాట్లాడిన తర్వాత క్వశ్చన్ అడగని సమాధానం చెప్తా. అంటే మీరు అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు, కొద్దిగా వాస్తవాలు మాట్లాడితే బాగుంటది, విననీకి కూడా మంచిగా ఉంటది.
ఇప్పుడు మీరు ఎట్లనైతే గ్రీన్ కవర్ పెరిగింది అన్నారు అది ఓకే అన్న, కానీ మీరు గతంలో భూములు డెవలప్మెంట్ ఎవరికి ఇచ్చిరో అనేది అందరికి తెలుసు. హెచ్సియు కానుకోనున్న ఈ జాగాను మైహోమ్ వివాంగాకు ఎట్లిచ్చిర్రు, అదే మైహోమ్ వివాంగాకు వెళ్లే దారి కూడా ప్రభుత్వ స్థలానికి ఎట్లా కేటాయించారు. మరి దాని వల్ల ప్రభుత్వానికి ఆ రోజు ఏ ఉద్యోగాలు రాలేదు, ప్రభుత్వానికి ఏం లాభం జరగలేదు, సంస్థకి లాభం జరిగింది. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు లాభం జరిగింది తప్ప ప్రభుత్వానికి ఎట్లాంటి లాభం జరగలేదు. ఈ రోజు ఇది ఎస్యూ భూముల మీద రాజకీయ దుమారం చేస్తున్నారు అంటే ఇదే. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అమ్మిరని తెలుసు ఎస్యూ భూమి, కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతురని తెలుసు. ఈ రోజు ఈ యొక్క భూమిని అమ్మడానికైనా ఎస్యూ కేటాయించింది 2385 ఎకరాలు. అంటే ఈలలో బీజేపీ కాదన్నా, బీజేపీ కాదు, ఏబీపీ మాది, ఏబీపీ మేము. అన్నా ఈ రోజు రాజకీయ దుమారం చేయడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎస్యూ భూముల మీద పడ్డది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నప్పుడు మయోము రామేశ్వరరావు కేటాయించిందని తెలిసింది, ఎన్జిఓ కాలనీ కేటాయించిందని తెలిసింది, అందులోకెళ్ళి గోడ కూల్చేసుకొని పోయిందని కూడా ఎస్యూ భూములను కేటాయించిందని తెలిసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 400 పార్టీ కూడా ఏం చెప్తుంది, 400 ఎకరాలు అమ్ముతుందని చెప్తుంది. అంటే ఈరోజు విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించిందా ఈ భూములు మీరమ్మిరు అనే ఈ యొక్క డిబేట్ లో ఇట్లా చేసుకుందామా? నేను అదే అడుగుతున్నా, రాజనాయక్ గారు, రితీష్ గారు, ఇద్దరికి నేను అదే అడుగుతున్నాను. ఈరోజు ఎస్యూ భూములను కాపాడుకోవాలని కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ అమ్మింది, ఇప్పుడు మేము అమ్మితే తప్పేంటి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు, అంటే వాళ్ళు అమ్మారు కాబట్టి మేము అమ్ముతాం, మేము అమ్మిరు కాబట్టి వాళ్ళు అమ్ముతారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు అమ్ముకుంటారు అంటే ఇక్కడ హెచ్సిఓ విద్యార్థులతో గానీ వాళ్ళ అనుబంధం, వాళ్ళ ఎవరికేం సంబంధం లేదు, విద్యార్థులకు సంబంధం లేదు, రాజకీయ పార్టీలు అమ్ముకొని పోతాయి భూమి. ఏ సంబంధం లేదా? రిజిస్ట్రేషన్స్ ఉండే, సర్వే చేపియారు, ఏం చెప్పారు, ఎస్సీ భూములను దానదత్తం చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాదిరిగా ఆ రోజు అమ్ముకున్నారు, ఈ రోజు అమ్ముకున్నారు. అంటే విద్యార్థులకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేకుండా ఈ రోజు అంగల్లో సరుకుల్లాగా భూములు అమ్ముతాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? మేడం ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ మీకు. హెచ్యు భూములలో సర్వేలు జరగలేదు, దానికి ముందు ఎవరు రాలేదు, కేవలం ఏదో ఈ డాక్యుమెంట్లలో ఇంట్లలో కూర్చొని గతంలో చేసినట్టు చేసిర్రు అనే దానికి కాకుండా కూడా ఇది క్లియర్ ఒక ఎవిడెన్స్. హెచ్యు భూములకి ఎవరైనా వచ్చిర్రా రాలేదా, సర్వే అయింది ఒకసారి చెప్పండి. ఏ ఇయర్ ఏ డేట్ సర్వే చెప్పండి. అఫీషియల్ గా రిలీజ్ చేసి ఎలాంటి సర్వే జరగలేదు. మేము అదే చెప్తున్నాం మేడం. హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న రిజిస్ట్రార్ వీసీ మాది ఏ ద్వారా మాకు చేసారో మేము అవసరం లేదా, ఎవరైతే ఒక ఫోటో క్రియేట్ చేసి ఫోటో పెట్టి దాని సర్వే అయింది అని చెప్పారు. ఎంతవరకు కరెక్ట్? ఏ డేట్ రోజు అయింది, ఏ ఇయర్ అయింది, ఎప్పుడు చేసారు సర్వే? 400 ఎకరాలు అఫీషియల్ గా మెయిల్ పోయింది. సర్వే నెంబర్ తెలుసా? 36-37 మీకు జూలై 18, 2024. మీకు తెలియదన్నా అసలు యాక్చువల్ గా సర్వే నెంబర్ 25లో 534 ఎకరాలు కంచగచ్చిబౌలి. డాక్యుమెంట్ పంపించమంటే నేను డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. మీరు కావాలంటే డాక్యుమెంట్ మెయిల్ కూడా చూడండి. అఫీషియల్ గా మెయిల్ ఆన్ థర్స్డే జూలై 18, 2024 TJIAC నుంచి మెయిల్ కూడా పోయింది. జూలై 18, 2024 4:42 PM కి మెయిల్ వచ్చినంత మాత్రాన అక్కడ సర్వే జరిగినట్టు కాదు. అంటే మెయిల్ చూపిస్తున్నాం, ఫోటోలు చూపిస్తున్నాం, దాన్ని కూడా మేము అంటాం సర్వే చేయాలి అని చెప్పి చేసినాం కూడా. ఫోటో కూడా చూపిస్తున్నాం. సర్వే జరగలేదు, ఇది అఫీషియల్ గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్టర్ ఇచ్చిన ప్రెస్ నోట్. ఇది మేము అదే చెప్తున్నాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్టార్ వీసీ ఆడుతున్న నాటకం ఇది అని చెప్తున్నాం మేము కూడా. వాళ్ళు మా ముంగట ఒప్పుకుంటారు అది ప్రభుత్వ భూమి అని చెప్పి, కానీ మేము చెప్పలేము అంటారు. కూడా అదే పెట్టింది రిక్వెస్ట్. 1973 నుండి 2004 వరకు ఎస్యూ భూమి అయింది. 2004 నుండి 2024 వరకు ప్రభుత్వ భూమి ఎట్లయింది మేడం? దీనికి సమాధానం చెప్పుద్దా కాంగ్రెస్ పార్టీ? 1973 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు భూమితో రితీష్ గారు ఏదైతే చూపిస్తున్నారు దానికి సంబంధించి ఏదైతే వీరు చెప్పిన మాట ప్రకారం రిజిస్ట్రారే ఆ రోజు సైన్ చేసి సర్వే గురించి అడుగుతున్నాను. ఏదైతే రితీష్ గారు అప్పట్లో హెచ్యు భూముల్ని ప్రభుత్వానికి సైన్ చేశారు అన్న విషయము మీ దృష్టిలో ఉందా లేదా? మేడం 2012లో పంచనామా చేసి కలెక్టర్ గారు కూడా ఇది కోర్టు కేసులో నడుస్తుందనే విషయం స్పష్టమైంది. అప్పటి నుంచి 2024 వరకు కోర్టులోనే నడుస్తుంది. దాని మీద 2012 నుంచి 534 ఎకరాలు 28 గుంటల గల భూమి March 31,
3/2/2004 రోజు ఇదొక ఒప్పందం అయిందని మీకు తెలుసా? నీకోటి చెప్పు. మీ రిజిస్ట్రార్ గారే అప్పుడున్న గవర్నమెంట్ తోటి చేసిందని నేను అదే చెప్తున్నా. 3/2/2004 మీరు గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసిందని అంటున్నారు ఆ కదా. రోజు మీ రిజిస్ట్రార్ చేసింది, మీ రిజిస్ట్రార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. ఆ రోజు అది ఎస్యూ భూమి కాబట్టి 400 ఎకరాలు ఐఎంజీ అనే స్పోర్ట్స్ సంస్థ పెడతాం, భారత్ సంస్థ కాబట్టి 400 ఎకరాలు 534 ఎకరాలు మీరు కేటాయించండి, మీకు 534 ఎకరాలు ఇస్తామని ఒప్పందం పెట్టారు. ఈరోజు అది రిజిస్ట్రేషన్ లేదు, దాని డాక్యుమెంట్స్ లో మరి ప్రభుత్వం అట్లా ఒప్పందం ఎట్లా పెట్టుకుంది? ఎంఓయూ ఎందుకు పెట్టుకుంది? ఇది ఒప్పందాలు ఏ విధంగా పెట్టుకుంటది ఇది ప్రభుత్వం? ఒప్పందం. అది ప్రభుత్వ భూమే కదా, మళ్ళీ ఎస్యూ తోటి ఎట్లా ఒప్పందం ఒప్పందంలో పెట్టుకుంది? ఉన్నది అదే. మీ అక్కడ డెవలప్మెంట్ జరగకపోతే యూనివర్సిటీ మీరు రిటర్న్ ఇవ్వాలి భూమి. 1975 వచ్చిన అంటే యూనివర్సిటీకి ఇచ్చిన 2300 ఎకరాల నుంచి 400 ఎకరాలకు ఎంఓయూ చేసింది ఇది. అంటే 2004లో ఫిబ్రవరి 2, 2004లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫిబ్రవరి 3. అందులో ఉన్నది అదే, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెనక్కి రావాలి అనేది. మేడం, దీన్ని బేస్ చేసుకునే కదా మళ్ళీ ఇప్పుడు మొత్తం 2024 వరకు నడిచింది. అవును మేడం. ఇప్పుడు ఈ క్రమంలోనే ఎట్లయితే ఈ భూములు ఆ రోజు రిజిస్ట్రార్ గారు సర్వే నెంబర్ 25 అన్న కంచగచ్చిబోలి 334 మీకు చెప్పండి అన్న. ఈ 25 సర్వే నెంబర్లు ఉన్నది 534 ఎకరాలు. ఈ 534 ఎకరాలు 28 గుంటలు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది హెచ్యుకు పక్కకున్న జాగా. ఎస్యూ పక్కకున్న జాగా రిజిస్టర్ దానికి సైన్ పెడితే మీరు గవర్నమెంట్ చేసుకుంటారు. అంటే అప్పుడు మేము ప్రభుత్వంలో లేమన్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో, ఆ తర్వాతనే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి క్యాన్సిల్ చేసి అది 2004 ఒప్పందం చేసుకున్నప్పుడు రిజిస్టర్ తోటి ఒప్పందం చేసుకోవడానికి అది ఎస్యూ భూమి కాబట్టి రిజిస్టర్ తోటి ఒప్పందం చేసుకున్నారు. ఐఎంజీ సంస్థ ఎందుకు వచ్చింది? ఈ యొక్క 534 ఎకరాలు ఎందుకు కేటాయించబడింది? ఎస్యూ భూమి కాబట్టి కేటాయించబడింది. రిజిస్ట్రార్ ఒకసారి సంతకం చేసిన తర్వాత ఇక అది ఎస్యూ కి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధించిందే అనేది కదా వాళ్ళు చెప్తున్నారు. దానికి అదే మేడం, ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్టే కదా. అండర్స్టాండింగ్ అంటే ఎంఓఈ జరిగింది, ఏమని సంతకం పెట్టాడు, అందులో ఉన్న పాయింట్స్ నేను చదివితే ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి మేడం.